ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు అమ్మ గురించి చెబుతానండి. అమ్మ గురించి ఈరోజు నేను చెప్పటం కాదండి, ఆది నుంచి కూడా పూర్వం కాలంలో కూడా మా పెద్దవాళ్ళు కూడా అమ్మ విలువ చాటి చెప్పేవారు. దేవుడు అమ్మ తర్వాతే దేవుడు, అమ్మే దైవం మీకు అని. అలానే ఇప్పుడు గురువారీలు కూడా అమ్మ గురించి చాలా గొప్పగా చెబుతున్నారండి. ఎవరెంత చెప్పినప్పటికీ కూడా పిల్లలున్న తల్లి పిల్లలు ఎదిగిన తర్వాత అనాదిగా మిగిలిపోతుందండి. అమ్మ అనాథ అయిపోయిందండి. అది ఎలాగనా అంటారా? ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక అమ్మకి నలుగురు పిల్లల్ని కష్టపడి చక్కగా తనకున్నంతట్లో చాలా ఇబ్బందులు పడుతూ పెంచుకుంటూ ఉంటుంది అనుకోండి. ఆ బాధలు చూడలేక ఎవరో ఒకరు వచ్చి ఓ బిడ్డని ఇయ్యమ్మ నేను పెంచుతాను అని అంటే, అవసరమైతే నా ప్రాణం ఇమ్మని అడగండి, ఇస్తానే తప్ప నా బిడ్డని ఇవ్వను. నేను పెంచుకోలేకపోతే నేను తింటం మానేసి నా బిడ్డకు పెట్టి పెంచుకుంటానే తప్ప నేను మాత్రం ఇవ్వను అని చెబుతుంది తల్లి. ఇవ్వదండి. ఇవ్వకుండా నిజంగా తన తింటం మానేసి బిడ్డకు పెట్టి పెంచి పెద్దవాళ్ళని చేస్తుంది. ఈ నలుగురు పిల్లలు ఎదిగాక ఏం చేస్తారో తెలుసా? అమ్మని పంచుకుంటారండి. అమ్మని పంచుకుంటారు. అమ్మ అనాథ అయిపోయిందండి. ఇలాగే నడుస్తుంది కదండి. నేను ఏ వీడియో చేసినా నా అనుభవంతో చెబుతానండి, చూసింది చెబుతాను అంటాను కదా, అదేనండి ఇది. మరి ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చూశానండి, విన్నాను నేను. అంటే ఇది విన్నది చెబుతాను, నేను చూసింది చెబుతాను. మరి లేక కొడుకు పుట్టాడంట. ఆ కొడుకు ఇంట్లో భారంగా ఉన్నదనేసి అనాథాశ్రమంలో దింపేశాడంట తల్లిని. దింపి అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నాడు, వారానికి ఒకసారి అలాగే వెళ్తూ వస్తూ ఉన్నాడంట. మంచి చెడ్డ మాట్లాడుకుని అమ్మతో వస్తూ ఉన్నాడంట. ఇక ఆఖరు టైము వచ్చేసిందంట అమ్మకి. వచ్చిన తర్వాత కౌరు పంపించారంట. వచ్చి కొడుకు కూర్చుని, అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, ఓపికనంతా కూడబెట్టుకుని, నాన్న ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు వేయించు, ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా లేదు, ఫ్రిడ్జ్ కూడా పెట్టించు అని చెప్పిందంట. అమ్మ నేను ఇన్ని మాటలు ఇచ్చాను కదా, నాకు ఎప్పుడూ నువ్వు చెప్పలేదే అమ్మ, ఇప్పుడు చెప్తున్నావేంటి అంటే, కాదు నాయన, మరి రేపు పొద్దుట నీ కొడుకు నిన్ను ఇదే ఆశ్రమానికి పంపించాడు అనుకో, నువ్వు ఫ్యాన్ లేకుండా పడుకోలేవు కదమ్మా, అందుకు ఫ్యాన్లు వేయించమన్నాను. మరి అప్పుడప్పుడు పాడైపోయింది కూడా తినవలసి వస్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ లేక. ఫ్రిడ్జ్లు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి దాస్తారు కదా, నువ్వు పాడైపోయింది తినలేవు కదా, ఫ్రిడ్జ్లో పెట్టింది నీకు తినడానికి బాగుంటుంది కదా, రేపు నువ్వు వచ్చినప్పుడు ఈ అవసరాలు ఉంటాయని. చూసారా, అమ్మ అప్పుడు కూడా ఆ బిడ్డ గురించే ఆలోచించింది. చూసారా, అమ్మ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఆలోచిస్తారు. నన్నంటే అన్నాడు నా బిడ్డ, ఆడబిడ్డ ఆడిని అనకూడదు అని ఆలోచించింది. అందుకే అమ్మ అన్న మాటకే అర్థం ఇదేనండి. అమ్మ అంటే సౌందర్యం, అమ్మ అంటే ఆనందం, అమ్మ తర్వాతే దైవం అని ఎంత చెప్పినా తక్కువే. అమ్మ అమ్మేనండి. కానీ అమ్మ నువ్వు అన్నం తిన్నావా అని బిడ్డ అడిగితే నిజంగా ఆ రోజు తినదండి అమ్మ. ఎందుకు ఆ మాటతో కడుపు నిండిపోయింది. నాకు బాగాలేదురా ఈ రోజు అంటే కొంచెం మజ్జిగన్నం అన్న చారన్నం అన్న తినకపోయావా అన్నాడు అనుకోండి. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎంతో ఆనందం. ఆ వచ్చింది ఏదన్నా నలతుంటే వెంటనే పోతుందండి. ఇప్పుడు ఎవరో ఆనందించటం కోసం, ఎవరో సంతోషపడటం కోసం, ఎవరో పొగడటం కోసం పంచపక్ష పరమాణాలు ఉండి 10 మందికి భోజనాలు పెట్టి సంతోషపడటం కావాలనుకుంటున్నారండి. ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నావు, డాడీ ఎలా ఉన్నారని తండ్రిని అమ్మని పలకరించాలి అంటే అవమానంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకంటేనే కదండి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు తెలుసుకుంటారండి. ఎర్రి నాన్నలకు అర్థం అవ్వదా? అది కాదురా నాన్న, మరి ఇలాంటి పరిస్థితి రేపు వద్దన్న మరి నీకు వచ్చింది అనుకో, నీ బిడ్డందుని నువ్వు 100 చేసేవు కదా,
ఒక్కటి వచ్చినా నీ బిడ్డందుని ఇలాంటి సిచ్యువేషను నువ్వు తట్టుకోగలవా నాన్న? తట్టుకోలేరు కదా, తట్టుకోలేరు. కానీ అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్క తల్లి కోరుకుంటుందండి. తను ఎంత బాధపడ్డా ఏమండి తినకుండా పెంచింది కదా, కడుపు కట్టుకుని పెంచింది. ఇప్పుడు ముద్దాడుతూ ఇలా పట్టుకుంటే ఆ బిడ్డకి ఎంత ధైర్యమో. అమ్మ పాడేయదు, అమ్మ ప్రాణం అడ్డేసి మనల్ని కాపాడేస్తుందని కదా, అంత ధైర్యం అమ్మకి. నా బిడ్డ ఎదిగిన తర్వాత నన్ను అలానే చూస్తాడని ఎంత ఆస్తో బ్రతుకుతుందండి. కానీ అమ్మ అనాథైపోయిందండి, కాదంటారా? అమ్మ అనాథం చేసేసారండి పిల్లలు. అందరూ అని కాదు కదండి, అందరూ అని నేను అననండి, కొందరు మాత్రమే. అమ్మకి ఇంకెప్పుడు అమ్మ చచ్చిపోయేదాకా బాధపడకుండా ఏ అమ్మ ఉంటుందో అది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తానండి. అంతే. ఎవరన్నా అంటారండి పిల్లలు పిల్లులు అయిపోయినాయి, చెట్లు అయిపోయినాయి, ఎవరు వాళ్ళకి బాగానే ఉన్నారు, ఇంకా వాళ్ళకేంటి అనుకుంటారండి. అసలైన సమస్య అప్పుడే మొదలవుతుంది తెలుసునండి. ఎవరి నుంచి ఏ ఫోన్ వచ్చి ఏ రకంగా వాళ్ళు బాధపడతారో లేకపోతే బాధ పెడతారో తెలియని పరిస్థితిలో అయోమయం అయిపోతుంది. అందుకే నేను అంటాను, ఇంతకుముందు అలా పెట్టిన వీడియోలు కొంతమందికి కోపం వచ్చిందండి. అయిన వాళ్ళకే, కాని వాళ్ళకని కాదు. కానీ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. కానీ నేను ఏమంటాను అంటే, పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు వేరుగా వారు బతుకాలు బతికేటప్పుడు వారు ఉండకూడదండి. ఇల్లు టైంకి ఉండకూడదని గవర్నమెంట్ చట్టం వచ్చి వారిని తీసేయాలన్నమాట. ఇంకా ఉంటే బాధలు పడాలి కాబట్టి అలాంటి చట్టం వస్తే బాగున్నాను కూడా నా మనసుకి అనిపిస్తుందండి. ఎప్పుడైతే పిల్లలు బాగున్న తర్వాత తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరినన్నా చూసారా? లేదు కదా. వీళ్ళు మంచి చెడ్డలు చూసుకుంటున్నారు, వీళ్ళు ఇలాగుంటున్నారని. కానీ అందరూ కాదు సుమండి, కొందరు మాత్రమే, కొందరు గురించి మాత్రమే చెబుతున్నాను. అమ్మే, నేను కూడా ఒక అమ్మనే. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.